Hi guys, welcome back to our channel. So let's prepare bagara rice. బగారా రైస్లోకి ఏ నాన్ వెజ్ కర్రీ అయినా సూపర్ ఉంటుంది. సో బగారా రైస్ కోసం ఫస్ట్ గిన్నెలో ఆయిల్ తీసుకొని ఆయిల్లో లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, బగారా ఆకు ఇవన్నీ వేసాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేయాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా వేగాలి. అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అప్పుడు బియ్యం వేసుకుంటారు. సో ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి ఇలా వేపుకోవాలి. సో మీకు బగారా రైస్లోకి ఏ కర్రీ అంటే చాలా ఇష్టం? నాకైతే చికెన్ ఫ్రై బగారా రైస్ సూపర్ ఇష్టం. సాంబార్ కూడా బాగుంటుంది బగారా రైస్లోకి, ఎందుకంటే మసాలా ఘాటు తగులుతూ ఉంటే బాగుంటుంది. సో కొంచెం జీలకర్ర వేసింది, మా అమ్మ వండింది యాక్చువల్లీ బగారా రైస్. అదే వీళ్ళు మధ్యలో జీలకర్ర వేస్తే, సాజీరా వేస్తే పర్లేదు, మనం ఫస్ట్ ఆయిల్లో వేయకపోతే మాత్రం వంకలు పెడతారు, ఫస్టే వేయాలి అని. వాళ్ళు వేస్తే వాళ్ళు ఏం చేసినా తప్పలేదు కదా ఫ్రెండ్స్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అది పచ్చివాసన అంతా పోయాక అప్పుడు వాటర్ వేసుకోవాలి. సో అవి ఎగుతున్నాయి, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు. ఒకవేళ మసాలాలు వద్దు అనుకుంటే మసాలాలు వేసుకోకుండా దీంట్లో ఈ స్టేజ్లో టొమాటోలు వేస్తే అదే టొమాటో రైస్. సో అది యాక్చువల్లీ అల్లం డబ్బా. అల్లం పేస్ట్ అయిపోయాక దాంట్లో వాటర్ వేసి ఫ్లేవర్ కోసమని ఆ వాటర్ కొలతలతో పోస్తుంది. ఏది వేస్ట్ పోనీయరు కదా. సో వాటర్ వేసాక ఈ వాటర్ మరిగాలి. ఒకసారి మరిగినాక బాయిల్ అయినాక అప్పుడు రైస్ వేయాలి, బియ్యం. సో వాటర్లో ఉప్పు వేసుకోవాలి. అసలు ఉప్పు వేయకపోతే ఇక సప్ప ఉంటుంది, టేస్టే ఉండదు. ఎందుకంటే మసాలాలు వేసాము, ఉప్పు వేస్తేనే కదా టేస్ట్ తెలిసేది. సో ఇది మూత పెట్టుకోవాలి. ఇంకా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ కానీ హైలో పెడితే ఫాస్ట్గా బాయిల్ అవుతుంది. సో మూత పెట్టే ముందు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసేసి మూత పెట్టేయడమే. బాయిల్ అయ్యింది. బాయిల్ అయ్యాక బియ్యం వేసేటప్పుడు స్టవ్ తక్కువ పెట్టుకొని బియ్యం, బాస్మతి రైస్. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు బాస్మతి రైస్ కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసాము. సో బాస్మతి రైస్ వేసుకొని మంచిగా ఒకసారి కలపాలి. మంచిగా కలవాలి కదా, సో కలపాలి. దీంట్లో ఏంటంటే ఇది వాటర్ ఏమీ డ్రైన్ చేయము. సో కొంచెం వాటర్, సపోజ్ 2 కప్స్ బాస్మతి రైస్ అయితే 4 కప్స్ వాటర్ తీసుకుంటాం కదా నార్మల్గా. ఒక 3.5 తీసుకుంటే చాలు, పొల్లులు వస్తుంది రైస్ మంచిగా. అది ఎక్కువ తీసుకుంటే మెత్తగా అవుతుంది. బిర్యానీకి అయితే వాటర్ తీసేస్తాం కదా, వంపేసుకుంటాం కాబట్టి టెన్షన్ లేదు. అదే బగారా అన్నం అయితే కరెక్ట్ వేసుకోవాలి వాటర్, లేకపోతే మెత్తగా వస్తుంది. సో తీసి చూస్తే ఇంకొంచెం ఉమ్మగిల్లాలి, ఇంకొంచెం ఉన్నది నీళ్ళు, ఆ నీళ్ళు కూడా అయిపోవాలి. సో మళ్ళీ చూసుకొని చెక్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఆరిపోదు అన్నం. సో మూత తీసి చూస్తే కొంచెం పచ్చి ఉంది అన్నం, ఆల్మోస్ట్ ఉడికింది. ఒక్క మెతుకు తీసి చెక్ చేశాక సో ఇప్పుడు మూత తీసి అన్నం తిప్పేయమంది మా మమ్మీ. కొంచెం ఉంది, ఇంకా కొంచెం అవ్వాలి అనేసి. సో మూత పెట్టి గాలి బయటకు వెళ్ళకుండా పైన బరువు పెట్టమని చెప్పింది. సో ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు వేసి పెట్టాం బరువు కోసమని.
కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే అయిపోయింది. రెడీ. థ్యాంక్ యూ.